ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్తున్నారు. 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. సూపర్ 6 హామీలు అమలు దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ప్రజల మన్ననలను ఈ ప్రభుత్వం పొందుతుందన్నారు. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి గారితో చంద్రబాబు గారి భేటీ ఉంటుందనేటువంటి ఒక ప్రచారం కూడా నడుస్తూ ఉంది. పోతే విజయదశమి తర్వాత చంద్రబాబు గారు చిరంజీవి గారితో భేటీ అవుతారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. గత వారం క్రితం ఏపీ అసెంబ్లీలో చిరంజీవి గారి మీద మరి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి చిరంజీవి గారి బాలకృష్ణ గారి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేకించి వాళ్ళ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సో ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మరి చంద్రబాబు గారు చిరంజీవి గారిని కలవనున్నారు అనేటువంటి ఓ చర్చ అయితే నడుస్తుంది. ఇక మరొక అంశం చూస్తే డిజిటల్ బుక్ అంటే తెలుగుదేశం పార్టీకి రెడ్ బుక్ ఉంది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు రెడ్ బుక్ డైరెక్ట్గా బుక్ పట్టుకొని వచ్చి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూటమి కార్యకర్తలను ఇబ్బందులు పెడతారో వారి పేర్లను రెడ్ బుక్లో రాసి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు శపథం చేసిన పరిస్థితి. మరి ఆ రెడ్ బుక్లో అనేక మంది అటు వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు అదేవిధంగా అధికారుల పేర్లు ఉన్నటువంటి పరిస్థితి. అధికారులకు వచ్చిన తర్వాత మరి రెడ్ బుక్లో ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వారు చట్ట ప్రకారం వారిని మేము శిక్షిస్తున్నామనేది తెలుగుదేశం నేతల యొక్క అభిప్రాయం. సో ఇకపోతే రెడ్ బుక్కి ధీటుగా డిజిటల్ బుక్ ఇది ఇంకొంత స్పెషల్ అనమాట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఓపెన్ చేశారు. ఎందుకంటే రెడ్ బుక్ అంటే ఏకంగా నారా లోకేష్ గారు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో పేర్లు రాసుకోవాలి. కానీ డిజిటల్ బుక్ అంటే అలా కాదు. ఆ డిజిటల్ బుక్ యాక్సెస్ ఉంటుంది చాలామందికి. సో కార్యకర్తలకి నాయకులకి యాక్సెస్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి వైసీపీ కార్యకర్తలని సో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి చేశాడనే ఇన్ఫర్మేషన్ని ఆ డిజిటల్ బుక్లో స్టోర్ చేస్తారు. ఈ డిజిటల్ బుక్లోకి ఎక్కినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు సప్త సముద్రాలు అవతలున్నా కూడా వారిని తీసుకొని వచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇకపోతే ఈ డిజిటల్ బుక్లో నందమూరి బాలకృష్ణ గారి పేరు ఉందనేది వైసీపీ ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఒక కొత్త ప్రచారాన్ని కూడా తీసుకొని వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏపీ అసెంబ్లీలో మరి ఆ సైకోగాడు అనేటువంటి మాటలు మాట్లాడాడు. సో కాబట్టి బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా ఆయన ఖచ్చితంగా డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తాం. మేము వచ్చిన తర్వాత బాలకృష్ణ గారికి చట్ట ప్రకారం ఆయన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు.